ఈ వీడియోలో క్యాస్ట్ రోల్ గురించి చూసుకుంటే గోపరాజు రామన, అజయ్ ఘోష్ గారు, రాశి గారి క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం హీరోకి మదర్ టైప్ లో కనిపించారు. అండ్ పాయల్ రాధాకృష్ణ సో మనకు తిను హీరోయిన్ టైప్ లో అయితే కనిపిస్తుంది. అండ్ రఘుబాబు గారి క్యారెక్టర్ ఇలా చూసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మెయిన్ గా ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అని మాట్లాడుకోవాలంటే నాకైతే నచ్చింది. నిజం చెప్తున్నాను, మీరైతే చూసే విధంగా అయితే ఉంటుంది. ఎంత మూవీ స్టోరీ అనేది ఇదంతా మనం డెప్త్ వెళ్ళి మాట్లాడుకునే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే మై రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ అని నేను చెప్తాను. యాక్చువల్లీ మూవీలో స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకోవాలంటే ప్రతాప్ అండ్ మన బుజ్జమ్మ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుద్ది. మ్యారేజ్ అయిన తర్వాత మన హీరోకి ఒక నిద్రలో ఒక అలవాటు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఎంటర్ గా ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. అసలు ఆ నిద్రలో అలవాటు అనేది ఎలా మనం మానుకున్నాడా, మరి ఏమైంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఫిలింలో ఎక్కడ కూడా హడావిడి లేకుండా డైరెక్ట్ మూవీ ప్లాట్ కి అయితే వచ్చేస్తారు. మూవీ రన్ టైం వచ్చేసరికి మనకు 2 hours 30 minutes రన్ టైం ఉంటుంది. మనకి ఈటీవీ విన్ లో అయితే మూవీ స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. అండ్ మన గోపరాజు రమణ అండ్ మన అజయ్ ఘోష్ గారితో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్, ఆ కామెడీ అదంతా కొంచెం వర్కౌట్ అయింది ఫిలిం లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సీన్స్ కూడా చాలా బాగా ఫిలిం లో కనిపిస్తాయి. అండ్ ఫిలిం అయితే మనకు లైక్ 90s లో జరిగే స్టోరీ కాబట్టి కొంచెం ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది. ఆ బైక్ చూసుకున్నా కానియచ్చు, ఆ ఇల్లు చూసుకున్నా కానియచ్చు, ఇలా చెప్పుకుంటే ఎన్విరాన్మెంట్ మొత్తం చూసుకుంటే. అండ్ ఇక మెయిన్ క్యారెక్టర్ లైక్ మన శ్రీనివాస అవసరాల క్యారెక్టర్ వచ్చేసరికి మనకు సెకండ్ హాఫ్ లో అయితే తన సీన్స్ అయితే ఉంటాయి, కొన్ని సీన్స్, బట్ తనకు ఇచ్చే సీన్స్ బాగానే ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది భయ్య నా వరకు చూసుకున్నట్టయితే. తిరువీరి గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఇన్నోసెంట్ లో కానియచ్చు, తన వే ఆఫ్ సైలెంట్నెస్ లో కానియచ్చు, ఎక్కడ కూడా వైలెంట్ కాకుండా ఒక వే ఆఫ్ కేరింగ్నెస్ లో ఇలా చూపెట్టడానికి ట్రై చేస్తారు. సో తనను చూసినప్పుడల్లా మరీ అంతలా అనిపించకపోయినా కొంచెం గుడ్ పొజిషన్స్ లోనైతే ఉంటుంది భయ్య తన పొజిషన్ చూసుకున్నట్టయితే. అండ్ ఓవరాల్ గా ఈ టైప్ లో అయితే రన్ అవుతుంది ఫిలిం గురించి మాట్లాడుకోవాలంటే. అండ్ డెఫినెట్లీ చూడండి అంటే చూడండి, వన్ టైం వాచబుల్ ఫిలిం. అండ్ ఆ ఇన్సిడెంట్ మనకు ఫస్ట్ హాఫ్ లో తెలుస్తుంది, దాన్ని కొంచెం ప్రొసీడింగ్ లాగా పెద్ద లాగ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ సీన్స్ మాత్రం కొంచెం వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అండ్ తిరువీర్ గారి క్యారెక్టర్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ సీన్స్ కొంచెం బాగుంటుంది కొన్ని చోట్ల. ఈ టైప్ లో అయితే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ గురించి చూసుకుంటే బాగానే ఉంది, కానీ మరి అంతలా అని వర్కౌట్ అయినట్టు నేను చెప్పలేను. ఈ టైప్ లో అయితే ఉంటుంది. ఫైనల్లీ పాపం ప్రతాప్ అనే మూవీ రివ్యూ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై రివ్యూ ఛానల్ ని.